ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన మహాభారతంలో ఆది పర్వలో సంభవ ఉపపర్వలో ఉన్నాము. ఇప్పుడు అందరూ మన వాళ్ళు కౌరవులు పాండవులు సంభవిస్తూ ఉన్నారు. పోయిన వారము ఈ విషయం చూసుకుంటూ ఎవరెవరి వయస్సులు ఎంత ఏమి అని ఈ మహాభారత్ క్రోనాలజీలో మనం కొంచెం చూసుకున్నాము ఫన్ లాగా. అందులో మనకు సంవత్సరాలు, నెలలు, నక్షత్రాలు, ఎవరెవరు ఎప్పుడెప్పుడు పుట్టారు, ఎప్పుడు ధనుర్విద్య నేర్చుకోవడానికి వెళ్ళారు, ఎప్పుడు ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు, ఎప్పుడు హిడింబతో వాళ్ళు కలిశారు, హిడింబాసురుడు ఎప్పుడు పుట్టాడు, యుధిష్ఠిరుడు రాజు ఎప్పుడయ్యాడు, వాళ్ళెప్పుడు పాచికలాడుకున్నారు, ఎప్పుడు ఓడిపోయారు, ఎప్పుడు అడవిలోకి వెళ్లారు, మళ్ళీ వెనక్కొచ్చాక యుద్ధం ఎప్పుడు మొదలైంది, ఎన్నాళ్ళు జరిగింది, ఎంతమంది చనిపోయారు, ఎవరినెవరు ఎంతమందిని చంపారు. ఆ తర్వాత మళ్ళీ యుధిష్ఠిరుడు రెండోసారి రాజైనప్పుడు ఏం జరిగింది, ఏమి, చివరికి వాళ్ళు ఏ విధంగా మహాప్రస్థానం మొదలుపెట్టారు, ఎప్పుడెప్పుడు ఏ విధంగా వెళ్ళిపోయారు అని చూపిస్తూ వెళ్ళాను. ఇందులో ఇక్కడ 400 సంవత్సరాలని కనిపిస్తూ ఉన్నది. ద్వాపర యుగంలో మనుషులు 400 సంవత్సరాలు బ్రతికేవాళ్ళుట. వాళ్లకు బాల్యం ఇంత, యవ్వనం అంత, ఏదో కౌమారం ఇంత, వృద్ధాప్యం అంత అని చూపిస్తూ ఉన్నారు. దీని గురించి మనం ఒకసారి మాట్లాడుకుందాము. ద్వాపర యుగంలో 400 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు మనుషులు ఇప్పుడు కలియుగంలో 100 సంవత్సరాలు బ్రతికి ఉంటారు. అంతకన్నా ముందు త్రేతాయుగంలో, ఇప్పుడు కలియుగంలో 100, ద్వాపర యుగంలో 400 అంటే త్రేతాయుగంలో బహుశః 800 సంవత్సరాలు, కృతయుగంలో 1600 సంవత్సరాలు అట్లా ఉండిండొచ్చు. ఏవో లెక్కలుంటాయి. అయితే దీని గురించి మనము 2 రకాలుగా చూద్దాము. ఒకటి, కాలమానం అంటే ఏమి, ఆయుర్దాయం అంటే ఏమి అని చూసుకుందాము. కాలమానము మనుషుల కాలమానం ప్రకారము 400 సంవత్సరాలు అని అట్లా చెప్పుకోవచ్చు. కాలమానం అంటే మనుషుల కాలమానం ప్రకారము ఒక చీమ 4 రోజులు బ్రతికి ఉండొచ్చు, లేదా 40 రోజులు బ్రతకొచ్చు అనుకోండి, ఏదో ఒకటి. మనుషుల కాలమానం ప్రకారం ఒక పురుగు 4 రోజులు బ్రతుకుతుందనుకోండి. అప్పుడు పురుగు ఆయుర్దాయము 4 రోజులని చెప్పలేము. పురుగు యొక్క ఆయుర్దాయము 100 ఏళ్ళు దానికి. ఆ 4 రోజులు దానికి 100 ఏళ్ళు. మనుషులకు కూడా ఇప్పుడు కలికాలంలో వాడు 100 సంవత్సరాలు బ్రతకాలి అని ఉంటే, జనరల్ రూల్ అది. సామాన్యంగా, నార్మల్‌గా కలికాలంలో మనుషులు 100 సంవత్సరాలు బ్రతుకుతారు అంటే 100 సంవత్సరాలు సామాన్యంగా 100 ఏళ్ళు ఆయుష్ అయి ఉండొచ్చు. అయితే కానీ ఇదే కలియుగంలో, ఇదే మనుషుల్లో పుట్టిన మీన, మనుషుల కాలమానం ప్రకారం, మనుషుల కాలం లెక్క ప్రకారం 60 ఏళ్ళకి చనిపోయిందనుకోండి. అప్పుడు మీనాకు కాలమానము ఎంత కాలం బ్రతికిందంటే 60 సంవత్సరాలు. కానీ ఆయుర్దాయం ఎంత అంటే 100 ఏళ్ళు. 100 ఏళ్ళు గడిచే వెంటనే మీనా కాలం అయిపోతుంది. మీనా అన్న రూపానికి కాలం ఎప్పుడైపోతుంది? దానికి 100 ఏళ్ల ఆయుష్ గడిచినప్పుడు. అందుకనే పసి వయసులో 30 ఏళ్ళప్పుడు, 20 ఏళ్ళప్పుడు చనిపోతే గూడా నీకప్పుడే 100 ఏళ్ళు నిండాయా అంటారు. ఎందుకు? ఆ రూపానికి, ఆ సమయము, ఆ కాలము 100 ఏళ్ళు. అట్లా ఉంటుంది. ఇక్కడ ద్వాపర యుగంలో 400 సంవత్సరాలు మనుషులు బ్రతికేవాళ్ళు అంటే వాళ్ళకది 100 ఏళ్ల ఆయుష్. బ్రహ్మదేవుడు ఒక పరం బ్రతికుంటాడు. ఆయన కాలమానము ఒక పర అని చెప్తారు. 2 పరార్థాలుగా ఉంటుంది. మనం ఇప్పుడు ద్వితీయ పరార్థంలో ఉన్నాం అని చెప్తారు. పర ఆయన కాలం. ఆ పరాకాలంలో ఆయన మొత్తము బ్రతికి ఉంటే,
అది ఆయన 100 ఆయుష్. 100 అంతే ఆయనకైనా సరే. ఎవరికైనా 100 ఆయుష్ ఉంటాయి. సామాన్యంగా 100 ఆయుష్ ఉంటుంది. అందులో మళ్ళీ విశేషంగా ఎవరికి వాళ్ళకి ఎంతో ఒక ఆయుర్దాయం ఉంటుంది. ఈ కలికాలంలో 100 ఒక 100 ఇయర్స్ వాళ్ళు బ్రతికుండాలి అంటే ఎవరైనా 110 సంవత్సరాలు బ్రతికారనుకోండి. ఆ 110 సంవత్సరాలు వాళ్ళ 100 ఆయుష్. కాబట్టి కాలమానం వేరు, ఆయుర్దాయం వేరు. ఆయుర్దాయం ఎట్లా ఉంటుందంటే దాయం అంటాం గదా! తెచ్చుకోవడం, సంపాదన. సంపాదించుకున్నది దాయము. నేను తెచ్చుకున్నది అని అర్థము. ఆదాయం అంటాం గదా! ఆదాయము, వ్యయము అని. మనము ఎంత ఆదాయంగా పుచ్చుకునొచ్చామో కాలము, అది మన ఆయుర్దాయము. మనము ఎంత ఆయుష్‌ను పుచ్చుకునొచ్చామో, అది మన ఆయుర్దాయము. అది ఎవరికి వాళ్ళకి వేరు వేరుగా ఉంటుంది. జనరల్‌గా ఆన్ ఎ నార్మల్ స్కేల్ మనుషులు 100 ఏళ్ళు బ్రతికుంటారు అని చెప్పుకుంటాము. కానీ ప్రతివాడు కరెక్ట్‌గా 100 ఇయర్స్ బ్రతకరు. వాళ్ళు ఎంత కర్మలు తెచ్చుకున్నారో, వాళ్ళు ఎన్ని కర్మలు చేయాలనుకుంటారో, వాళ్ళకి ఎంత ప్రారబ్ధ కర్మ ఉన్నదో, ఆ ప్రారబ్ధ కర్మకు తగినంత కాలాన్ని వాళ్ళు ఆదాయంగా పుచ్చుకునొచ్చి, దాన్ని ఆ జన్మలో వ్యయం చేసుకుంటూ వెళ్తారు. ఈ ఆదాయము, వ్యయము 2 జరుగుతూ ఉంటాయి. ఆ తెచ్చుకున్నంత ఆదాయము, వ్యయం అంటే ఖర్చయిపోయేంత వరకు, ఆ కర్మలు పూర్తయితే కాలమైపోతుంది. ఎంత కాలానికి ఎన్ని కర్మలుంటాయో అంతే మనం కాలం తెచ్చుకుంటాము. ఆ కర్మలు పూర్తయితే కాలమైపోతుంది. ఇంకంతే విషయం. అది ఆ రూపానికి, ఆ అవతారానికి, ఆ జన్మకి 100 ఆయుష్. అది వాడి ఆయుర్దాయం. అది ఒకటే ఉంటుంది. దానికి మార్పేమీ ఉండదు. అయితే కాలమానము అంటే కాల ప్రమాణము మనుషులు లెక్క కట్టుకున్న కాల ప్రమాణాన్ని బట్టే సూర్యోదయం దగ్గర నుంచి, సూర్యాస్తమయం దగ్గర నుంచి లేతే ఇన్ని ఘడియలు, ఇన్ని జాములు, ఇన్ని నెలలు, వారాలు, పక్షాలు, అయనాలు, ఋతువులు, సంవత్సరాలని ఏవో లెక్కలు కట్టుకుంటాం గదా! ఆ లెక్కల్ని బట్టి ఏమైనా ఎక్కువ తక్కువలు ఉండొచ్చు గానీ, ప్రతి రూపానికి ఇంతే ఉంటుంది ఆయుర్దాయం. దానికి ఎక్కువ లేదు, తక్కువ లేదు. ఎంత కర్మ ఉందో అంత కాలం ఉంటుంది. ఎంత కర్మకి ఎంత కాలం గావాలో చూసుకొని అంత తెచ్చుకుంటాము. దాన్ని వ్యయం చేసుకుంటూ వెళ్తాం. అది ఖర్చయిపోయిన తర్వాత కర్మలయిపోతే కాలం ఆగిపోతుంది. ఇంకంతే విషయము. దానికి వేరేగా ఇంకేముండదు. ఇప్పుడు ఇక్కడ ఈ 400 సంవత్సరాలున్నాయి గదా! అని చూసి మనకు గూడా అట్లా ఉంటే ఎంత బాగుంటుందో గదా! అని అనిపించిందంటే మాత్రము ఇది రెండో విషయం. నేను చెప్తా అన్న రెండో విషయాల్లో ఇది రెండోది. మనకు గూడా ఇంత ఆయుర్దాయం ఉంటే ఎంత బాగుంటుందో గదా! అంటే ఆయుర్దాయం అంతుండదు. 100 ఏళ్లే అంతే ఉంటుంది. 400 రోజులుగా, సంవత్సరాలుగా, నెలలుగా, వారాలుగా, పక్షాలుగా ఉన్న కాలము కొంచెము 400 ఇక్కడుండొచ్చు, 100 ఇక్కడుండొచ్చు, 600 అక్కడుండొచ్చు, 12,000 అక్కడుండొచ్చు, 71 చతుర్యుగాలు ఇంకొక చోటుండొచ్చు. అవి ఎంత ఉన్నాయన్న దానితోటి సంబంధం లేదు. నాకెక్కువుంటే బాగుంటుంది గదా! అని అనిపించడం గురించి ఒక్క క్షణం ఆలోచిద్దాము. నాకు వీళ్ళకున్నట్టే ఒక 400 సంవత్సరాలుంటే బాగుంటుంది గదా! ఇంకెన్ని కర్మలు జెయ్యొచ్చో గదా! అంటే చేయలేవు. ఆ రూపానికి ఎన్ని కర్మలు చేయాలో అంత కాలమే నువ్వు నిర్ణయించుకొని తెచ్చుకుంటావు. ఆదాయంగా పుచ్చుకొని తెచ్చుకుంటావు. ఇంకా కొంచెం ఎక్కువ టైం ఉంటే నేనెక్కువ కర్మలు చేస్తా కదా! అని ఆశపడే వాళ్ళెవరు అంటే, ఆయుష్ మీద, అసువుల మీద ఆశ పెంచుకునే వాళ్ళెవరు అంటే అసురులు. అసురులకే ఇంకా ఎక్కువ టైం ఉందంటే ఇంకెక్కువ కర్మలు చేసుకోవచ్చు, ఇంకెక్కువ అనుభవించొచ్చు, ఇంకెక్కువ బాగుంటుందని అసురులకనిపిస్తుంటుంది. అసువులలో రమించే వాళ్ళకట్లా అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అజ్ఞానం ఉంటుంది. ఎన్ని కర్మలు చేయాలో అంత కాలం ఉంటుంది. ఆ కాలం అయిపోయిందంటే ఆయుష్ తీరిపోతుంది. అది వాడికి ఆ రూపానికి 100 ఏళ్ల ఆయుష్ అన్న విషయం తెలియని అజ్ఞానం చేత ఎక్కువుంటే బాగుంటుంది అన్న ఆలోచనలుంటాయి. అందుకోసమే వాళ్ళు భండాసురుడు ఏదో రావణాసురుడు లేతే ఇంకేదో అసురుడు వాళ్ళు వీళ్ళు భస్మాసురుడు వాళ్ళందరూ ఎందుకు తపస్సులన్నీ చేసి ఆయుర్దాయాన్ని పెంచుకోవడానికి ట్రై చేస్తారు అంటే, అసువులలో రమిస్తూ ఉంటారు. అయితే విధి కూడా బ్రహ్మదేవుడు గూడా దాన్ని తప్పించలేడు. ఎందుకంటే, ప్రారబ్ధ కర్మ మొదలైన తర్వాత, ఆ ప్రారబ్ధ కర్మ ఎంత కాలము నడుస్తుందో, అంత కాలము మాత్రమే వాడికి ఆ దాయము ఉంటుంది. వాడి ఆదాయం అంతవరకే. వాడు తెచ్చుకున్నది అంతవరకే ఉంటుంది. ఇంకా ఎక్కువ కావాలి అన్నామంటే, మనకు విషయం అర్థం గావట్లేదు.
అజ్ఞానంలో ఉన్నాము, అసువులలో ఉన్నాము అని అర్థము. ఇప్పుడు ఆ 2 చెప్పాను గాబట్టి, ఇప్పుడు మూడోది గూడా చెప్తాను. అయితే అందరూ ఇట్లానే ఉండరు. అందరూ అసువులలో రమిస్తూ ఇంకా ఎక్కువ కాలం ఉంటే నేను ఇంకా ఎక్కువేంటో చేస్తాననుకునే వాళ్ళందరూ అసురులు. అయితే ఇటువంటి ఆసురీ లక్షణం లేకుండా ఎంత కాలంలో ఏ కర్మలు జరుగుతాయో అవి ప్రకృతి శరీరంతో చేయిస్తూ ఉంటుంది అని సాక్షి మాత్రంగా చూస్తూ ఉన్న వాళ్లకు కాలంతో సంబంధం లేదు. వాళ్ళు కాలాన్ని దాటి ఉంటారు. అటువంటి మనస్థితిలో ఉండి, అటువంటి మనస్థితిలో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ కాలంలోకి రారు. అంటే వాళ్ళకి జన్మలుండవు. అది ఇంకా కాలాతీత స్థితికి వెళ్ళిన వాళ్ళకి జన్మరాహిత్యం పొందే పద్ధతి. అప్పుడు వాళ్ళు అమృతులవుతారు. మృతత్వం ఉండదు. అందుకోసము జ్ఞానులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. జ్ఞానులు తప్పించేదెందుకు అంటే, ఇటువంటి జ్ఞానం కోసం. అజ్ఞానులు తప్పించేదెందుకు అంటే, ఇంకా ఎక్కువ వయస్సుండాలి, ఇంకా ఎక్కువ కాలం గావాలి అని అసువుల కోసము, ప్రాణాల కోసం వాళ్ళు తపిస్తారు. ప్రాణాలు ఉండాలి అని వాళ్ళు తపిస్తుంటారు. ఇంకా ఎక్కువుండాలని తపిస్తారు. ఎందుకురా అంటే, ఇంకా ఎక్కువ కర్మలు చేసుకుంటానని వాళ్ళు తపిస్తుంటారు. జ్ఞానులు దేనికి తపిస్తారంటే, ఇవి నాకు సంబంధం లేవు అన్న ఆలోచన, తపన అంటే ఆలోచనతో ఉంటారు వాళ్ళు. దాన్ని దాటుతూ ఉంటారు. అయితే ఈ రకంగా ఉన్న సురలకు ఆత్మజ్ఞానంతో రమిస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, జ్ఞానంలో రమిస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో వాళ్ళు సురలు. వాళ్ళకైనా సరే అసువులు ఇంకా ఎక్కువుంటే ప్రాణాలు ఇంకా ఎక్కువ కాలం ఉంటే ఇంకా ఎక్కువ కర్మలు చేసుకోవచ్చని ఆశపడే అసురులకైనా సరే, సురాసురులకు ఎవరికైనా సరే ఆయుర్దాయం మాత్రం అంతే ఉంటుంది. నూరేళ్లే ఉంటుంది. వాడు పిల్లైనా, చీమైనా, పక్షైనా, మనిషైనా ఏదైనా సరే బ్రహ్మదేవుడి దగ్గర నుంచి స్తంభం చెట్టు వరకు, బ్రహ్మం నుంచి స్తంభం దాకా వాడికెంత కర్మ ఉన్నదో దానికి కావలసినంత సరిపోయే కాలంతోటే వాడు జన్మ తీసుకుంటాడు. ఆ కాలం అయిపోయిందంటే కర్మలయిపోతే కాలం ఒకటేసారి అయిపోతాయి. ఇంక అది వాడికి నూరేళ్ల ఆయుష్. దానికి ఈ కాలమానము 416,000, 72 చతుర్యుగాలు, ఒక పరాకాలము అని ఎన్ని లెక్కలు వేసుకున్నా సరే అంతా ఒక్కటే. జంతుపరంగా జన్మించిన ఆ జీవి పరంగా దానికి ఒక పూర్ణాయుష్షు ఉంటుంది. అది ఎప్పుడైనా తీరొచ్చు. అది 4 రోజులకో, 400 రోజులకో, 40 రోజులకో, 40 ఏళ్లకో ఎప్పుడైనా సరే, ఎప్పుడైపోతుందో అప్పుడది వాడికి ఆ రూపానికి నూరేళ్ల ఆయుష్. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా ఆలోచించుకునే మహాభారతాన్ని చదువుతూ ఉండాలి. మహాభారతంలో చాలా విషయాలు చెప్తారు. మహాభారతంలో చాలా చాలా విషయాలు చెప్తూ ఉంటారు. మనం ఈ ఆలోచనని వదిలిపెట్టకుండానే ఎందుకు మహాభారతం నేను చదువుకుంటున్నాను అంటే, కాలాన్ని దాటిపోవలసిన కాలాన్ని దాటిపోవాలి అన్న ఆలోచనతో, తపస్సుతో కూర్చున్నాను. ఇంకా కాలాన్ని పొడిగిద్దాం మనం, ఇంకా దాన్ని స్ట్రెచింగ్ చేద్దాం, ఇంకా దాన్ని సాగదిద్దాం, ఇంకా ఇక్కడే ఉందాము. ఇదయిపోతే ఇట్లాంటివి ఇంకా తెచ్చుకుందాము అన్న ఆలోచనని దాటి, కాలాన్ని దాటి, గుణాలను దాటి నిర్గుణమైన స్థితిని తెలుసుకోవాలని తపస్సు చేసుకుంటున్న వాళ్ళెవరున్నారో వాళ్ళు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకునే మనం చదువుకునే మహాభారత, రామాయణ, భాగవతాలన్నీ చదువుకోవాలి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అవుతాం. నంబర్‌లు చూసి ఈ నంబర్‌ల గారడీలో పడొద్దు, ఈ నంబర్‌ల గారడీలో పడొద్దు. కథగా చెప్పేప్పుడు ఎన్నో విషయాలు చెప్తారు. తత్వం మాత్రం ఒకటే. ఎంతకాలం బ్రతికుంటుందో ఆ శరీరం అంతకాలం ఉంటుంది. ఉన్నంత వరకు దానికి ఏవో ప్రారబ్ధాలుంటాయి. ఆ కర్మలు చేసుకుంటుంది. కానీ, ఈ జ్ఞానంతో, ఎరుకతో నేను ఉన్నానంటే మాత్రం మళ్ళీ వెళ్తే ఇంక రాను అన్న విషయాన్ని మర్చిపోకుండానే వీటిని పట్టుకోవాలి. నంబర్స్ చూసి ఆశపడరాదు. నంబర్స్ చూసి మోహపడరాదు అని చెప్పుకొని, నాకు నేను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకొని, ఇంకిప్పుడు మళ్ళీ మనము ఆది పర్వలోకి మనం పోయిన వారం ఎక్కడ ఆపామో అక్కడి నుంచి చదువుకుంటూ వెళ్దాం. అప్పుడేం జరిగిందంటే, మన
దేవి కుంతీదేవి ఒక చక్కటి ముహూర్తంలో ధర్మాంశతో ఒక ధర్మాత్ముడిని, ధర్మాత్ములలో శ్రేష్ఠుణ్ణి ప్రసవించింది. అప్పుడు అశరీరవాణి ఆ పుట్టిన పసివాడికి యుధిష్ఠిరుడు అన్న పేరు పెట్టి, వీడు ముల్లోకాల్లో ఎంతో ఖ్యాతి గడిస్తాడు, వాడు గొప్ప ధర్మమూర్తి అవుతాడు అని చెప్పింది. అక్కడ మనం పోయిన వారం ఆపాము. ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. ధార్మికం తం సుతం లబ్ధ్వా పాండుః తాం పునః అబ్రవీత్ ప్రాహుః క్షత్రం బలజ్యేష్టం బలజ్యేష్టం సుతం వృణు. మన పాండురాజు ఆ విధంగా ధార్మికుడైన ఒక కొడుకును లబ్ధ్వా పొందిన తర్వాత మళ్ళీ ఆమెతో మన కుంతీదేవితో ఈ విధంగా పునః అబ్రవీత్ అంటూ ఉన్నాడు. ఆయన కుంతీదేవితో ఏమన్నాడంటే, కుంతి, ఇదిగో క్షత్రం అంటే బలజ్యేష్టం అని ప్రాహుః అంటారు కదా. క్షత్రంలో ఉన్నవాళ్ళు, క్షత్రియులు బలంలో జ్యేష్ఠులై ఉంటారు. కాబట్టి బలంలో జ్యేష్ఠుడు, బలంలో చాలా గొప్పవాడైన ఒక కొడుకును కోరుకో ఈసారి, మళ్ళీ బిడ్డని కను అని ఆయన చెప్పాడు. ఎందుకు అంటే ఆయన అసలు ఒక్క కొడుకు కోసం ఆమెను ఎంతో అర్థించాడు. ఒక కొడుకు పుట్టిన తర్వాత ఇంకా ఆశ పెరుగుతూ ఉంటుంది. ఒక కోరిక తీరిన తర్వాత ఇంక కోరికలు లేకుండా పోవడం అన్నది ఉండదు. ఒక కోరిక తీరిన తర్వాత ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా గొప్పది కావాలి, ఇంకా కావాలి అని ఇంకా ఆశ పెరుగుతుందే తప్ప ఏదో ఆజ్యం పోస్తున్న కొద్దీ అగ్ని రగులుతున్నట్టు కోరికలు తీరుతున్న కొద్దీ ఇంకా కోరికలు పుడుతూనే ఉంటాయి గాని ఆగడం అన్నది మాత్రం ఉండదు. అసలు ఏ ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఉంటే చాలనుకుంటారు. ఉద్యోగం వచ్చిన తర్వాత ఇంకా కావాలి, ప్రమోషన్ కావాలి, ఇంకా పెద్ద ఉద్యోగం కావాలి, పెద్ద కంపెనీలో కావాలి. అసలు ఉద్యోగమే లేనప్పుడు ఎంతో కొంత జీతం వస్తే చాలనుకున్న వాళ్ళు జీతం వస్తూ ఉండగా ఇంకా ఎక్కువ కావాలి, ఇంకా ఎక్కువ ఇంక్రిమెంట్స్ కావాలి, బోనసెస్ కావాలి, ఇంకా ఎక్కువగా షేర్స్ కావాలి, ఇంకా ఎక్కువ సంపాదించుకోవాలి. అసలు నడిచి వెళ్తూ, బస్‌లో వెళ్తూ ఉన్నవాడు ఒక కారుంటే బాగుంటుందనుకున్నాక ఇంకా కావాలి, ఇంకా 4 కార్లు కావాలి. 4 కార్లు కొనుక్కున్నాక ఇంతకు ముందేదో హోండానో, టొయోటానో కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ల్యాంబర్గినీ కావాలి, ఇంకేంటో కావాలి. ఇంకా కార్లయిపోయిన తర్వాత కార్లున్న వాళ్ళు ఇంక నాకు పడవలు గావాలి, ఇంక నాకు ఏరోప్లేన్‌లు గావాలని. ఇంకా అసలు ఆశకు అంతముండదు. ఇంకా ఎక్కువ గావాలి, ఇంకా పెద్దవి గావాలి, ఇంకా గొప్పవి గావాలి అని ఆశ ఇంకా ప్రజ్వరిల్లుతూనే ఉంటుంది గానీ, అయిపోయింది ఓకే. నా కోరిక తీరింది, నా కోరిక చల్లారింది, ఇంక నాకేమి ఆశలు లేవు అన్నవాడు, పశువులలో రమించేవాడు ఎవ్వడు అనలేడు. వాళ్ళకి ఎప్పుడు ఇంకా గావాలి, ఎక్కువ గావాలి, ఇంకా గావాలి, ఎక్కువ గావాలి, మళ్ళీ గావాలి, కొత్తగా గావాలి, పెద్దవి గావాలి, అట్లా ఉంటాయి. మన పాండురాజు కూడా అంతే. ఒక కొడుకు పుత్రులే లేకపోతే నాకు ఊర్ధ్వగతులుండవు కుంతి అని బ్రతిమిలాడాడు. ఒక కొడుకు పుట్టిన తర్వాత మామూలు కొడుకు గూడా గాదు. ధర్మమూర్తి కొడుకుగా పుట్టిన తర్వాత నా కోరికలన్నీ తీరాయి. ధర్మంగా నేను కోరుకున్న కోరిక తీరింది. ఇంక నాకు చేయవలసింది ఏమీ లేదు అని సంతోషించొచ్చు. జ్ఞానం గురించి ఆలోచించొచ్చు. ఊర్ధ్వగతుల గురించి ప్రయత్నం చేయొచ్చు. కానీ కాదు. ఇంకా కావాలి. ఈసారి ధర్మం సరే గాని ధర్మం బానే ఉంది. క్షత్రియులకు బలం గావాలి గదా! బలంలో గూడా మామూలు అట్లాంటి ఇట్లాంటి బలం గాదు. బలంలో జ్యేష్ఠుడు పెద్దవాడు, గొప్పవాడు గావాలి అని అడిగాడు. ఆమె తతః తథా ఉక్తా పత్యా తు వాయుం ఏవ ఆజుహావ సా తస్మాత్ జజ్ఞే మహాబాహుః భీమః భీమపరాక్రమః. ఆమె మన కుంతీదేవి తతః ఇంకప్పుడు పత్యా తథా ఉక్తా భర్త చేత ఈ విధంగా చెప్పబడ్డదై ఈసారి వాయుం ఏవ ఆజుహావ అన్నిటికన్నా బాగా ఎక్కువగా బలంగా ఉన్నదేమి అంటే గాలే గదా! గాలిని మించిన
బలవత్తమమైనది ఇంకొకటి ఉండదు గాబట్టి, గాలిని పిలిచిందామె, వాయువుని పిలిచింది ఈసారి. తస్మాత్ ఆ వాయువుతో కలిసి ఆమె ఒక మహాబాహువులు కలిగిన వాడు, భీముడు, భయంకరమైన పరాక్రమం కలిగిన వాడు, అటువంటి వాడిని ఒకణ్ణి జజ్ఞే కన్నది. తమపి అతిబలం జాతం వాగ్ అభ్యవదద్ అచ్యుతం సర్వేషాం బలినాం శ్రేష్టః జాతః అయమితి భారత. ఓ భారత అని జనమేజయ మహారాజుకు మన వైశంపాయనుల వారు ఏం చెప్తున్నారంటే, తమపి వాణ్ణి కూడా, ఆ పుట్టిన రెండో కొడుకు అతి బలుడు జాతం పుట్టిన తర్వాత అప్పుడు మళ్ళీ ఒక అచ్యుతం వాక్, ఒక అశరీరవాణి అభ్యవదత్ పలికింది. ఈసారి అశరీరవాణి ఆకాశవాణి ఏమన్నదంటే, అయం జాతః ఈ పుట్టిన పిల్లవాడు సర్వేషాం బలినాం శ్రేష్టః మహాబలవంతులందరిలోకి కూడా గొప్ప బలవంతుడు ఇతి అని అన్నది. అప్పుడేం జరిగిందంటే ఆ పిల్లవాడు పుట్టినాక, ఇదం అత్యద్భుతం చ ఆసీత్ జాతమాత్రే వృకోదరే యదంకాత్ పతితః మాతుః శిలాం గాత్రైః అచూర్ణయత్. జాతమాత్రే వృకోదరే, ఆ వృకోదరుడు పుట్టగానే ఇదం అత్యద్భుతం ఆసీత్, ఒక మహాద్భుతం జరిగింది. ఆ పిల్లవాడు పుట్టిన కొత్తలో ఒక గొప్ప అద్భుతం జరిగింది. అప్పుడేం జరిగిందంటే, యత్ మాతుః అంకాత్ పతితః, వాళ్ళ అమ్మగారి ఒళ్ళో నుంచి కింద పడి ఆ పిల్లాడు, వాడి యొక్క గాత్రైహి, వాడి శరీరంతో, శరీర అవయవాలతో శిలాం అచూర్ణయత్, కొండనే పిండి పిండి చేసాడు వాడు. అంత బలవంతుడు. బలజ్యేష్ఠుడు కావాలంటే ఇంక అంతా ఇంత బలం గాదు. వాడు పసితనంలో పుట్టిన కొద్ది రోజుల్లో వాళ్ళమ్మ ఒళ్ళో నుంచి కింద జారిపడి, ఆ కొండని మొత్తం పర్వతాన్ని నుగ్గు నుగ్గు చేసాడు. అట్లాంటి వాడు జన్మించాడు ఈసారి. అప్పుడేం జరిగిందంటే, ఎందుకట్లా జరిగింది? ఏం జరిగింది? ఎప్పుడు జరిగిందంటే, కుంతి అనగనగా ఒకానొక సమయంలో పిల్లవాడు పుట్టిన కొత్తలో వ్యాఘ్ర భయాత్ ఉద్విగ్నా సహసా ఉత్పతితా కిల నా అన్వబుధ్యత సంసుప్తం ఉత్సంగేష్వే వృకోదరం. మన కుంతి ఒళ్ళో పిల్లాడిని పడుకోబెట్టుకుని కూర్చునున్నది కొండపైన ఎక్కడో. అక్కడ ఒక వ్యాఘ్రం వచ్చినట్టు ఆమె విన్నది. ఒక పెద్ద పులి వస్తూ ఉంటే ఆమె భయంతో ఉద్విగ్నురాలై సహసా గబగబా లేచింది. ఆ రకంగా సహసా ఉత్పతితాకిల లేచిందిట. లేవగానే ఆమె స్వే ఉత్సంగే, ఆమె ఒళ్ళో వృకోదరం సంసుప్తం, వృకోదరుడు నిద్రపోతున్నాడు. ఆమె నా అన్వబుద్ధిత చూసుకోలేదు. పిల్లాడు ఒళ్ళో పడుకొని నిద్రపోతున్నాడు. కూర్చునున్నది. అయితే పెద్ద పులి వస్తే భయానికి అదాటున లేచింది గబక్కన. దాంతో తతః సహ వజ్రిసంఘాతః కుమారః అభ్యపతత్ గిరౌ పతతా తేన శతధా శిలాః గాత్రైః విచూర్ణితా తాం శిలాం చూర్ణితాం దృష్ట్వా పాండుః విస్మయం అగమత్. తతః ఇంకప్పుడు సహ ఆ పిల్లవాడు కుమారుడు వజ్రసంఘాతః, వజ్రం లాంటి శరీరం వాడిది. వాడు ఆ గిరౌ అభ్యపతత్, ఆ కొండ మీద పడేసరికి తేన పతత, వాడు పడగానే ఆ శిల కాస్త కొండంతా బండరాళ్ళన్నీ శతధా విచూర్ణిత, వాడి గాత్రైః శరీర అవయవాలు, వాడి కాళ్ళు చేతులు తగిలి ఆ శిల మొత్తము చూర్ణం చూర్ణం అయిపోయింది. తాం శిలాం చూర్ణితాం దృష్ట్వా, ఆ శిల అట్లా పొడి పొడి అయిపోయేసరికి దాన్ని చూసి మన పాండుకు ఎంత ఆశ్చర్యం కలిగిందో. బాగా బలవంతుడు కావాలి అంటే ఇంక అంతా ఇంత బలం కాదు ఆయనకి పుట్టినవాడు. యస్మిన్ అహని భీమహతు జజ్ఞే భరత సత్తమ దుర్యోధనః అపి తత్రైవ ప్రజజ్ఞే వసుధాధిప. ఓ భరత సత్తమ, ఓ వసుధాధిప, ఓ జనమేజయ మహారాజా,
యస్మిన్నహని ఏ రోజు భీమః జజ్ఞే భీముడు జన్మించాడో తత్రైవ అదే రోజు దుర్యోధనః అపి ప్రజజ్ఞే దుర్యోధనుడు కూడా జన్మించాడు. భీముడు, దుర్యోధనుడు ఒకే రోజు పుట్టారు. జాతే వృకోదరే పాండుః ఇదం భూయః అన్వచింతయత్ కథం ను మే వరహపుత్రః లోకశ్రేష్ఠః భవేతీతి. వృకోదరే జాతే వృకోదరుడు పుట్టిన తర్వాత మన కోరిక చల్లారిందా? ఆహా! అవకాశమే లేదు. కోరికలు తీరిన కొద్దీ జ్ఞానం లేకపోయేసరికి, వైరాగ్యం లేకపోయేసరికి, ఆ కోరికలు రాగద్వేషాల వల్ల, రజోతమో గుణాల వల్ల ఇంకా వృద్ధి చెందుతాయి గానీ, తక్కువవ్వడం అన్నది ఉండదు. పైగా ఆ 2 ఎట్లాంటివి అంటే, రాగద్వేషాలు. రాగం అంటే కోరిక, ద్వేషం అంటే కోపము, ఆశ. ఆ 2 నిప్పు, గాలి లాంటివి. అగ్ని, గాలిలాగా అగ్నికి గాలి తోడైతే నిప్పు ఎట్లా రగులుకుంటుందో దావానలాగా అట్లా కోరికలు రేగుతాయి తప్ప ఆగవు. మన పాండు వృకోదరే జాతే వృకోదరుడు పుట్టిన తర్వాత మళ్ళీ భూయః ఈసారి ఇదం అన్వచింతయత్ ఈసారి ఆయన ఆలోచించుకున్నాడు. మళ్ళీ ఇంకొకళ్ళని కను అని అడగొచ్చు. కానీ నేను గూడా ఈసారి కొంచెం ప్రయత్నం చేసుకుంటాను. నాకిష్టమొచ్చిన వాడిని. ఎందుకు అంటే ఇంతవరకు నువ్వు ధర్ముడిని పిలువు, వాయువును పిలువు అని చెప్తే ఆమె పిలుస్తుంది. ఆమె కంటున్నది. ఈయనకు మన పాండురాజుకు యాక్టివ్‌గా అందులో పార్టిసిపేషన్ ఏం లేదు. కాబట్టి ఈసారి నేను కూడా ఏమైనా సొంతంగా ప్రయత్నం చేసుకుంటాను అని అనుకున్నాడు. సొంతంగా ప్రయత్నం అంటే సొంతంగా బిడ్డల్ని కనలేడు కానీ, ఎటువంటి బిడ్డలు కావాలి అని మాత్రం దానికోసం ప్రయత్నం చెయ్యొచ్చు అని అనుకున్నాడు. అందుకని ఆయన ఏం చేశాడంటే, కథం ను మే వరహపుత్రః లోకశ్రేష్ఠః భవేతీతి నాకు ఎటువంటి లోకశ్రేష్ఠుడైన పుత్రుడు కలగాలంటే, అంత గొప్పవాడు కలగాలి. వాడు కథం భవేత్ ఎట్లా కలుగుతాడు? నాకు ఒక లోకశ్రేష్ఠుడు ఇప్పుడు లోకశ్రేష్ఠుడు గావాలి. ఇంతకుముందు ఆయన బలజ్యేష్ఠుడిని కోరుకున్నాడు. బలజ్యేష్ఠం గూడా అయిపోయింది. ఇప్పుడు లోకశ్రేష్ఠుడు గావాలి. ఇంకా కోరికలు దానికన్నా ఎక్కువ, దానికన్నా పెద్దది, దానికన్నా ఘనమైంది, దానికన్నా శ్రేష్టమైందని ఇంకా పెరుగుతుందే తప్ప తగ్గే ప్రశ్న ఉండదు కోరికకు. కాబట్టి ఇప్పుడు ముందు మామూలుగా ధర్మం తెలిసినవాడు ఒకడు, కులాన్ని ధర్మ మార్గంలో నడిపేవాడు ఒకడుంటే చాలన్నాడు. ఆ తర్వాత ఇంక అక్కడికి ఆగలేదు ఆయన కోరిక. ధర్మం గాదిప్పుడు. కామం పెరిగిపోతూ ఉన్నది. అర్థం కూడా పెరుగుతూ ఉన్నది. కాబట్టి బలజ్యేష్ఠుడైనాక లోక శ్రేష్ఠుడు. ఎక్కడి దాకా వెళ్లి ఆగుతుందిది? ఎక్కడ ఆగుతుంది? ఎప్పుడు ఆగుతుంది? ఎప్పుడు ఆగుతుంది అంటే జ్ఞాన వైరాగ్యాలు కలిగినప్పుడే ఇది ఆగేది. అంతవరకు ఇంకింతే ఉంటుంది. దైవే పురుషకారే చ లోకః అయం హి ప్రతిష్ఠితః తత్ర దైవం తు విధినా కాలయుక్తేన లభ్యతే. అంటే దైవము, పురుషకారము అని రెండుంటాయి. దైవము అంటే ప్రారబ్ధము. పురుషకారము అంటే పురుష ప్రయత్నము. ప్రారబ్ధము, పురుష ప్రయత్నము ఇవే కదా! వీటి వల్లే ఈ లోకమంతా ప్రతిష్ఠితః నిలబడి ఉన్నది. లోకము దేని మీద ఆధారపడి ఉంటుంది అంటే, ప్రారబ్ధం మీదో, పురుష ప్రయత్నం మీదో ఆధారపడి ఉంటుంది. తత్ర ఈ రెండిట్లో దైవంతు ఈ ప్రారబ్ధమేమో కాలయుక్తేన విధినా లభ్యతే. కాలం రావాలి దానికి. దేనికైనా కాలమొస్తేనే తప్ప ప్రారబ్ధ కర్మ జరగదు. కాలమొస్తేనే గాని ప్రారబ్ధము పనిజెయ్యదు. దానికి మనం జేయగలిగింది ఏమీ లేదు. ఆ టైమొస్తే గాని అది జరుగుతుంది. ఏదైనా మనం ఒకటి కోరుకున్నామంటే ఆ టైమొస్తే జరుగుతుంది. మనం దాని గురించి పెద్దగా చేయగలిగిందేమీ లేదు. కాబట్టి పురుష ప్రయత్నంతో నేనేం చేయగలనో చూస్తాను. ఇంద్రః హి రాజా దేవానాం ప్రధానః ఇతి నః శృతం. అప్రమేయ బలోత్సాహః వీర్యవాన్ అమితజ్జితిః. ఇంద్రుడు రాజుగారున్నాడు గదా! ఆయన దేవతలకు ప్రధానమని వింటుంటాము.
అప్రమేయమైన సాటిలేని బలము, ఉత్సాహంతో ఉంటాట. గొప్ప వీర్యవంతుడు, అమితమైన జ్యుతి ప్రకాశము కలిగినవాడు. అటువంటి వాణ్ణి కోరుకుంటాను నేను. తం తోషయిత్వా తపసా పుత్రం లప్స్యే మహాబలం. యందాస్యతి సహ మే పుత్రం సహ వరీయాన్ భవిష్యతి. కర్మణా మనసా వాచా తస్మాత్ తప్స్యే మహత్తపః. తం తోషయిత్వా, ఆ ఇంద్రుణ్ణి నేను సంతోషింపచేసి, సంతోషపెట్టి, గొప్ప తపస్సుతో, ఇంకా ఆయన వల్ల మహాబలవంతుడైన ఒక పుత్రుణ్ణి లప్స్యే పొందుతాను. ఇంక ఈసారి నేనే ఇంద్రుణ్ణి చాలా సంతోషపెట్టి, ఇంద్రుడి వల్ల ఒక కొడుకును పొందుతాను. మన సహ ఇంద్రుడు నాకు పుత్రం దాస్యతి, ఎటువంటి కొడుకునిస్తాడో, సహా ఆ కొడుకు వరీయాన్ భవిష్యతి, గొప్ప శ్రేష్ఠుడై ఉంటాడు. అందుకని ఇప్పుడు నేను తస్మాత్, కాబట్టి, కర్మణ మనసా వాచ, మనోవాక్కాయాలతో, త్రికరణాలతో, మహత్తపః తప్స్యే, గొప్ప తపస్సును చేస్తాను. చేసి ఇంద్రుణ్ణే నేను మెప్పించి ఒక గొప్ప కొడుకుని పొందుతాను అనుకుని, తతః పాండుః మహాతేజాః మంత్రయిత్వా మహర్షిభిః దిదేశ కుంత్యాః కౌరవ్యః వ్రతం సంవత్సరం శుభం. తతః, ఇంకప్పుడు మన పాండురాజు, ఆ మహాతేజోమూర్తి, మహర్షులందరితో కలిసి మంత్రయిత్వ ఆలోచించుకుని ఆయన ఏం చేశాడు, కుంతి కోసము మన కౌరవ్యుడు పాండు ఒక మంగళకరమైన సంవత్సరం వ్రతం అని ఒకదాన్ని దిదేశ, ఆదేశించాడు. కుంతి, నువ్వు ఇప్పటి నుంచి ఇదిగో ఒక సంవత్సరం పాటు ఈ వ్రతాన్ని పాటిస్తూ ఉండు అని ఆమెకు కూడా చెప్పాడు. ఆ తర్వాత ఆత్మనా చ మహాబాహుః ఏకపాదస్థితః అభవత్. ఉగ్రన్ సహ తపః ఆతస్థే పరమేణ సమాధినా. మన మహాబాహుః, మన పాండురాజు ఆత్మన తానేం చేశాడంటే, ఒక సంవత్సరం పాటు కుంతికి నువ్వు ఈ విధంగా ఈ వ్రతాన్ని ఆచరిస్తుండని చెప్పాడు. ఈలోగా ఈయనేం చేశాడంటే, ఏకపాదస్థితః, ఒంటి కాలు పైన నిలబడి అభవత్ ఉన్నాడు. అదే స్థితిలో పరమేణ సమాధిన, పరమ సమాధి స్థితిలో సహా ఆయన పాండు ఉగ్రం తపః ఆతస్థే, ఒక ఉగ్రమైన తపస్సు తపించాడు. ఆరిరాధయిషుః దేవం త్రిదశానాం తం ఈశ్వరం సూర్యేణ సహ ధర్మాత్మ పర్యవర్తత భారత. ఓ భారత జనమేజయ మహారాజా, ఈ విధంగా మన ధర్మాత్ముడు, మన పాండురాజు ఆరిరాధయిషుః, ఆరాధిస్తూ ఉన్నాడు. ఎవరిని అంటే, తం దేవం త్రిదశానాం ఈశ్వరం, దేవతలకు ఈశ్వరుడు, ఆ దేవుడు మన ఇంద్రుడు, ఆయనని ఆరాధిస్తూ ఉంటే, సూర్యేణ సహా పర్యవర్తత, సూర్యుడితో పాటు తపిస్తున్నాడు. సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకు అస్తమానము ఆయన అదే పనిగా ఒంటి కాలు పైన నిలబడి ఆరాధిస్తూనే ఉన్నాడు. తం తు కాలేన మహతా వాసవః ప్రత్యభాషత. పుత్రం తవ ప్రదాస్యామి త్రిషు లోకేషు విశ్రుతం. దేవానాం బ్రాహ్మణానాం చ సుహృదాం చ అర్థసాధకం. సుతం తే అగ్ర్యం ప్రదాస్యామి సర్వామిత్ర వినాశనం. మహతా కాలేన, ఎంతో కాలానికి, వాసవః ఇంద్రుడు, తం మన పాండుతో ఈ విధంగా ప్రత్యభాషత పలికాడు. ఎంతో కాలం ఈ విధంగా తపస్సు చేస్తే చివరికి మన ఇంద్రుడు మన పాండుతో ఏమన్నాడంటే, తవ, నీకు, త్రిషు లోకేషు విస్తృతం పుత్రం ప్రదాస్యామి, ముల్లోకాల్లో గొప్ప కీర్తిని గడించే కొడుకును ప్రసాదిస్తాను. వాడు దేవతలకు, బ్రాహ్మలకు, సుహృత్తులకు అందరికీ అర్ధసాధకమవుతాడు. తన వాళ్ళందరి ప్రయోజనాలను సాధించేవాడవుతాడు. అటువంటి అగ్ర్యం సుతం, శ్రేష్టమైన ఒక కొడుకును
సర్వ అమిత్ర వినాశనం, సర్వశత్రువులను నశింపచేసేవాణ్ణి తే నీకు ప్రదాస్యామి, ప్రదానం చేస్తాను అని చెప్పాడు. ఇత్యుక్తః కౌరవః రాజా వాసవేన మహాత్మనా ఉవాచ కుంతీం ధర్మాత్మా దేవరాజ వచః స్మరన్. ఆ విధంగా మహాత్మన వాసవేన, మహాత్ముడైన ఇంద్రుడి చేత ఈ విధంగా కౌరవః రాజా ఉక్తః, మన పాండురాజు చెప్పబడ్డవాడై ఆయన దేవరాజ వచః స్మరన్, ఇంద్రుడి మాటలను స్మరిస్తూ ఆ ధర్మాత్ముడు కుంతీం ఉవాచ, కుంతితో ఈ విధంగా అన్నాడు. ఆయన ఏమన్నాడంటే, నీతిమంతం మహాత్మానం ఆదిత్య సమతేజసం దురాదర్శం క్రియావంతం అతీవ అద్భుత దర్శనం పుత్రం జనయ శుశ్రోణి ధామ క్షత్రియ తేజసాం లబ్ధః ప్రసాదః దేవేంద్రాత్ తం ఆహ్వయ శుచిస్మితే. ఒక నీతిమంతుణ్ణి, మహాత్ముణ్ణి, ఆదిత్యుళ్లాంటి తేజస్సు కలిగిన వాణ్ణి, శత్రువులు చేరుకోలేని వాణ్ణి, క్రియావంతుణ్ణి, క్రియలు, ధర్మాలంటే క్రియలు, ధర్మాలున్నాయంటే కర్మలుంటాయి, కర్మలు చేసేవాణ్ణి కనమని చెప్తున్నాడు. క్రియలనన్నిటినీ ఆపేసి మామేవ శరణం వ్రజ అని తర్వాత భగవంతుడు మళ్ళీ ఈయనకే, ఈ క్రియావంతుడికే చెప్పి, ఈ క్రియలు ఆపేయి అర్జున, వీటి వల్ల నువ్వు మళ్ళీ జన్మలే పొందుతావు, క్రియలు దాటు, జ్ఞానంతో నీ కర్మలను దగ్ధం చేసుకో అని చెప్పాల్సి వచ్చింది గురువుగారు. కానీ కనడం మాత్రం, ఈయన కోరి కన్నది మాత్రం కర్మలు చేసేవాడినే కన్నాడు మన పాండురాజు. భగవంతుడే మళ్ళీ కావాలని కోరుకుని ఆయనకి జ్ఞానోపదేశము, భగవద్గీతోపదేశం చేయవలసి వచ్చింది. కానీ ఈయన మాత్రం క్రియావంతుణ్ణి కన్నాడు. ఆ క్రియావంతుణ్ణి అతీవ అద్భుత దర్శనం, చాలా అందమైన ఆకారం కలిగిన వాణ్ణి, అద్భుతంగా కనిపించేవాణ్ణి, క్షత్రియ తేజసాం, క్షత్రియులలో గొప్ప తేజస్సు కలిగిన వాణ్ణి, అటువంటి క్షత్రియులలో గొప్ప తేజస్సు కలిగిన వాళ్లలో ధామం, నెలవైన వాణ్ణి, ఆశ్రయస్థానమైన వాణ్ణి, ఒక పుత్రుణ్ణి ఓ శుశ్రోణి నువ్వు జనయ కనవలసి ఉన్నది. ఎందుకు అంటే, ఓ శుచిస్మితే, ఓ కుంతి, లబ్ధ ప్రసాద దేవేంద్రాత్, దేవేంద్రుడి నుంచి నేను ఈ అనుగ్రహాన్ని, వరాన్ని పొందాను కాబట్టి తం ఆహ్వయ, ఆయన్ని నువ్వు ఆహ్వానించు అని చెప్తూ ఉన్నాడు. ఆమె నవ్వుతూ ఉన్నది, వింటూ ఉన్నది. ఏవముక్త తతః సక్రం ఆజుహావ యశస్విని అథ ఆజగామ దేవేంద్రః జనయామాస చ అర్జునం. తతః ఇంకప్పుడు ఆ యశస్విని, ఆ యశోమూర్తి కుంతీదేవి ఏవం ఉక్త, ఈ విధంగా చెప్పబడ్డదై, శక్రం ఆజుహావా, ఈసారి ఇంద్రుణ్ణి ఆ మంత్రాలతో తంత్రాలతో ఆహ్వానించింది. అథ ఇంకప్పుడు మన దేవేంద్ర ఆజగామ, దేవేంద్రుడు వచ్చాడు, అర్జునం జనయామాస, అర్జునుణ్ణి కన్నాడు. జాతమాత్రే కుమారే తు వాక్ ఉవాచ అశరీరిణి మహాగంభీర నిర్ఘోష నభో నాదయతి తదా. ఇంకప్పుడు కుమారే జాతమాత్రే, ఆ పిల్లవాడిట్లా పుట్టగానే మళ్ళీ అశరీరిణి వాక్, అశరీరవాణి ఉవాచ ఈ విధంగా అన్నది. మహాగంభీరమైన నిర్ఘోషతో, గొప్ప పిడుగుపాటు లాంటి నాదంతో ఆకాశాన్ని మొత్తాన్ని బ్రద్దలు చేస్తున్నదా అన్నట్టు గొప్ప అశరీరవాణి మ్రోగింది. అదేమన్నదంటే, కార్తవీర్య సమః కుంతి శిబితుల్య పరాక్రమః ఏషః శక్రః ఇవ అజేయః యశః తే ప్రథయిష్యతి. అదిత్యా విష్ణునా ప్రీతిః యథా అభూత్ అభివర్ధిత తథా విష్ణు సమః ప్రీతిం వర్ధయిష్యతి తే అర్జునః. ఏషః మద్రాన్ వశే కృత్వా కురూంశ్చ సహ కేకయైః చేతి కాసి కరుషాంశ్చ కురులక్ష్మ సుధాస్యతి. ఏతస్య భుజవీర్యేణ ఖాండవే హవ్యవాహనః
మేధసా సర్వభూతానాం తృప్తిం యాస్యతి వై పరాం గ్రామణీః చ మహీపాలాన్ యేషః జిత్వా మహాబలః భ్రాతృభిః సహితః వీరः త్రీన్ మేధాన్ ఆహరిష్యతి జామదగ్న్య సమః కుంతి విష్ణుతుల్య పరాక్రమః యేషః వీర్యవతాం శ్రేష్టః భవిష్యతి అపరాజితః తథా దివ్యాని చ అస్త్రాణి నిఖిలాని ఆహరిష్యతి విప్రనష్టాం శ్రియం చ అయం ఆహర్త పురుషర్షభః అని ఇంత దూరం చెప్పింది మన అశరీరవాణి. ఏమన్నదంటే, ఓ కుంతి, ఏషః వీడు కార్తవీర్య సమః, కార్తవీర్యార్జునుడికి సమానమై ఉంటాడు పరాక్రమంలో. అదే పరాక్రమంలో శిబి చక్రవర్తికి తుల్యః సమానమై ఉంటాడు. శక్రః ఇవ ఇంద్రుడిలాగా అజేయుడై ఉంటాడు. తే నీకు యశః ప్రదయిష్యతి, నీ యశస్సును వ్యాప్తి చేస్తాడు. అదిత్యా విష్ణునా యథా అభివర్ధిత ప్రీతి అభూత్, విష్ణువు చేత అదితికి ఎటువంటి ప్రీతి వృద్ధి చెందుతూ వెళ్ళిందో తథా అదే విధంగా ఏ అర్జునః నీ అర్జునుడు కూడా నీకు విష్ణు సమః ప్రీతిం వర్ధయిష్యతి, విష్ణువుతో సమానంగా నీలో ప్రీతిని వృద్ధి చేస్తాడు. ఏషః వీడు, ఇప్పుడు కలిగిన నీ కొడుకు అర్జునుడు, మద్రాన్ మద్రరాజులను వశీకృత్వా వశంలో ఉంచుకుంటాడు. కేకయైః సహా కేకయ రాజులతో కలిసి కౌరవులందరినీ కూడా వశంలోకి తెస్తాడు. చేది రాజులను, కాశీ రాజులను, కరుషులను వాళ్ళందరినీ కూడా వశంలోకి తెచ్చుకుంటాడు. కురులక్ష్మిని గొప్పగా విస్తరింపచేస్తాడు. ఏతస్య వీడి యొక్క భుజవీర్యేణ భుజ పరాక్రమంతో హవ్యవాహనుడు అగ్నిదేవుడు ఖాండవ వనాన్ని మొత్తాన్ని దహనం చేసి సర్వభూతానాం మేధస ప్రాణుల యొక్క కొవ్వుతో పరాం తృప్తిం యాస్యతి గొప్ప తృప్తిని పొందుతాడు. వీడు గ్రామణి అయి ఉంటాడు, గ్రామాలకు అధిపతి అయి ఉంటాడు. ఏషః వీడు మహాబలుడు, మహీపాలాన్ జిత్వా రాజులందరినీ జయించి భ్రాతృభిః సహితః తన సోదరులతో సహా కలిసి ఈ వీరుడు త్రీన్ మేధాన్ 3 అశ్వమేధ యాగాలను ఆహరిష్యతి చేస్తాడు. జామదగ్న్య సమః జమదగ్ని కొడుకు జామదగ్ని రాముడు పరశురాముడికి సమానమై ఉంటాడు పరాక్రమంలో. అట్లానే పరాక్రమంలో విష్ణువుకు సమానమై ఉంటాడు కుంతి. ఏషః వీడు నీ కొడుకు వీర్యవతాం శ్రేష్టః వీర్యవంతుల్లో శ్రేష్ఠుడై ఉంటాడు. అపరాజితుడై పరాజయమన్నది లేకుండా భవిష్యతి కాగలడు. తదా అదే విధంగా నిఖిలాని దివ్యాని అస్త్రాన్ని ఆహరిష్యతి, నిఖిలమైన దివ్యాస్త్రాలన్నింటినీ సాధిస్తాడు. అయం వీడు, ఈ పురుష శ్రేష్ఠుడు, విప్రనష్టాం శ్రియం విశేషంగా ప్రకృష్టంగా నశించిపోయిన లక్ష్మిని ఆహర్త మళ్ళీ తిరిగి తెస్తాడు అని ఇన్ని శ్లోకాల్లో 7 శ్లోకాల్లో మన అశరీరవాణి అర్జునుడి యొక్క జాతకం చెప్పింది. ఏతాం అత్యద్భుతాం వాచం కుంతీపుత్రస్య సూతకే ఉక్తవాన్ వాయుః ఆకాశే కుంతీ శుశ్రావచ అస్యతాం. ఏతాం ఇటువంటి అత్యద్భుతమైన వాచం మాటను అశరీరవాణిని ఆ కుంతీపుత్రుడు జన్మిస్తూ ఉన్న సూతకే ప్రసూతి సమయంలో, ప్రసవ కాలంలో, ప్రసూతి గృహంలో
ఆ పుత్రుడి జనన సమయంలో అశరీరవాణి చెప్పిన ఈ అద్భుతమైన వాక్కును మన కుంతి సుశ్రావ విన్నది. ఆకాశంలో వాయువు చెప్తూ ఉన్న ఆయన యొక్క మన అర్జునుడి గురించి చెప్తూ ఉన్న ఆ వాక్కును ఉక్తవాన్ ఆయన చెప్తూ ఉండగా మన కుంతి ఎంతో సంతోషంగా మహా అద్భుతంగా విన్నది. వాచం ఉచ్చారితాం ఉచ్చైః తాం నిశమ్య తపస్వినాం బభూవ పరమః హర్షః శతశృంగ నివాసినాం. ఆ వాక్ అశరీరవాణి నెమ్మదిగా క్వైట్‌గా కుంతికి మాత్రం వినిపించేటట్టు ఏం చెప్పలేదు. ఉచ్చారిత అది ఎంత గట్టిగా చెప్పిందంటే ఉచ్చైః స్వరంతో పెద్ద నాదంగా అది అశరీరవాణి అందరికీ వినిపించేట్టుగా బిగ్గరగా చెప్తున్నది ఈ విషయాలన్నీ. ఆ మాటను శతశృంగంలో నివసిస్తూ ఉన్న తాపసికులందరూ నిశమ్య విని పరమః హర్షః బభూవ ఎంతో సంతోషం పొందారు. కథ ఇంకా మనవాడు పుట్టిన సమయంలో ఏం జరిగిందో చూద్దాం. తథా దేవఋషీణాం చ స ఇంద్రాణాం చ దివౌకసాం ఆకాశే దుందుభీనాం చ బభూవ తుములః స్వనః. తథా ఇంకప్పుడు ఆకాశంలో దేవతల, ఋషుల, ఇంద్రుడితో సహా దివిలో నివసించే వాళ్ళందరి యొక్క దుందుభులు, దేవ దుందుభులన్నీ తుములః శ్వనః బభూవ పెద్ద నాదంతో దేవ దుందుభులని ఢాం 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 అని మ్రోగాయి. ఉదతిష్టన్ మహాఘోషః పుష్పవృష్టిభిః ఆవృతః సమవేత్య చ దేవానాం గణాః పార్థం అపూజయత్. ఆ పృథాదేవి యొక్క కొడుకు పార్థుడు పుట్టిన సమయంలో ఆ విధంగా దేవ దుందుభులన్నీ మ్రోగుతూ ఉంటే ఆకాశంలో ఆ మహాఘోష ఉదతిష్టన్ ఉండగా అదే సమయంలో దేవానాం గణాః దేవతల గణాలన్నీ సమవేత్య ఆకాశంలోకొచ్చి గుమిగూడి నిలబడి పుష్పవృష్టి కురిపించాయి, పార్థుణ్ణి పూజిస్తూ ఉన్నాయి. ఎవరెవరొచ్చారంటే కాద్రవేయాః వైనతేయాః గంధర్వాః అప్సరసః తథా ప్రజానాం పతయః సర్వే సప్త చ ఏవ మహర్షయః. కద్రువా తనయులు కాద్రవేయులు, పాములు, నాగులు వాళ్ళందరూ, తక్షకుడు మొదలైన వాళ్ళందరూ, వాసుకి వాళ్ళందరూ, వైనతేయాః వినతాదేవి కొడుకులు గరుత్మంతుడు, అరుణుడు, ఆరుణి మొదలైన వాళ్ళందరూ, గంధర్వులందరూ హాహా హూహు తుంబురుడు, నారదుడు వాళ్ళందరూ, అప్సరసలు మేనక మొదలైన వాళ్ళందరూ, తథా అదే విధంగా ప్రజానాం పతయః ప్రజాపతులందరూ, సర్వే సప్త మహర్షయః సప్త ఋషులు మొత్తము అందరూ వచ్చారు. వాళ్ళ పేర్లు చూద్దాము. భరద్వాజః కశ్యపః గౌతమః చ విశ్వామిత్రః జమదగ్నిః వసిష్ఠః యః చ ఉదితః భాస్కరే అభూత్ ప్రనష్టే సహాపి అత్ర అత్రిః భగవాన్ ఆజగామ. భరద్వాజ మహర్షి, కశ్యప మహర్షి, గౌతమ మహర్షి, విశ్వామిత్ర మహర్షి, జమదగ్ని మహర్షి, వశిష్ఠ మహర్షి, అట్లానే భగవాన్ అత్రి మహర్షి కూడా అపి సహా ఆయన కూడా ఆజగామ వచ్చారు. ఈ అత్రి మహర్షి ఎవరు అంటే ఒకానొక సమయంలో భాస్కరే ప్రనష్టే, భాస్కరుడు సూర్యుడు నష్టమైపోతే నశించిపోతే ఇంకా ఆయనే ఉదితః భాస్కరః అభూత్, ఆయనే సూర్యుడిగా ఉదయించాడు. అటువంటి ప్రభావశాలి అయిన అత్రి మహర్షితో సహా అందరూ వచ్చారు. అట్లానే మరీచిః అంగిరాః చయేవ పులస్త్యః పులహః క్రతుః దక్షః ప్రజాపతిః చయేవ గంధర్వాః అప్సరసః తథా. మరీచి మహర్షి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, దక్ష ప్రజాపతి, గంధర్వులు, అప్సరసలు తథా అట్లానే దివ్య మాల్యాంబరధరాః సర్వాలంకార భూషితాః ఉపగాయంతి భీభత్సుం ఉపనృత్యంతి చ అప్సరాః గంధర్వైః సహితః శ్రీమాన్ ప్రగాయత చ తుంబురుః.
దివ్యమైన మాలలతో, అంబరాలతో, వస్త్రాలతో వాటన్నిటిని ధరించిన వాళ్ళై, సర్వ అలంకారాలన్నీ చేసుకున్న వాళ్ళై, మన అప్సరసలందరూ వచ్చారు. అప్సరసలందరూ చక్కగా అలంకరించుకుని వచ్చారు. దివ్యమైన మాలలు, అంబరాలతో వచ్చారు. వాళ్ళందరూ బీభత్సం, బీభత్సుడి కోసము భయపెట్టేవాడు మన అర్జునుడు. శత్రు భయంకరుడైన మన అర్జునుడి కోసము వాళ్ళందరూ ఉపగాయంతి గుమిగూడి పాటలు పాడుతూ ఉన్నారు. ఉపనృత్యంతి చ నాట్యాలు చేస్తూ ఉన్నారు. వీళ్లతో పాటే గంధర్వైః సహితః గంధర్వులందరితో కూడి శ్రీమాన్ తుంబురుహు, తుంబురుడు కూడా మన గంధర్వరాజు మన అర్జునుడి కోసము ప్రగాయత గొప్పగా గానం చేస్తున్నాడు ప్రకృష్టంగా. భీమసేనః ఉగ్రసేనౌ చ ఊర్ణాయుః అనఘుః తథా గోపతిః ధృతరాష్ట్రः చ సూర్యవర్చాः చ సప్తమः యుగపత్ తృపణః కార్ష్ణిః నందిః చిత్రరథः తథా త్రయోదశः శాలిశిరాः పర్జన్యः చ చతుర్దశः కలిః పంచదశ చాత్ర నారదः చ ఏవ షోడశः సద్వా బృహద్వా బృహకः कराळः च महायशाः ब्रह्मचारी बहुगुणः सुपर्णः च इति विश्रुतः विश्वावसुः भूमन्युः च सुचन्द्रः दशमः तथा. ముందొక 16 మంది గంధర్వుల పేర్లు చూద్దాము. భీమసేనుడు, ఉగ్రసేనుడు, ఊర్ణాయువు, అనఘుడు, గోపతి, ధృతరాష్ట్రుడు, సూర్యవర్చసుడు అని ఒక 7 మంది. తర్వాత 8వ వాడు యుగపత్, 9 తృపణుడు, 10 కార్ష్ణి, 11 నంది, 12 చిత్రరథుడు, 13 శాలిశిరుడు, పర్జన్యుడు 14. ఆ తర్వాత కలి 15 పంచదశ ఆయన. నారదుడు షోడశ 16వ వాడు. నారదుడు, కళి, పర్జన్యుడు, శాలిశిరుడు, చిత్రరథుడు, నంది, కార్ష్ణి, తృపణుడు, యుగపత్, సూర్యవర్చసుడు, ధృతరాష్ట్రుడు, గోపతి, అనఘుడు, ఊర్ణాయువు, ఉగ్రసేనుడు, భీమసేనుడు ఈ 16 మంది గంధర్వులు. కాక ఒక 10 మంది వాళ్లతో పాటు ఉన్న విశ్వావసు మొదలైన వాళ్ళని చూసుకుందాము. సత్, బృహత్, బృహకుడు, కరాళుడు, మహాయసుడు, బ్రహ్మచారి, బహుగుణుడు, సుపర్ణుడు అని బాగా పేరున్నవాడు, విశ్వావసువు, భూమన్యుడు, సుచంద్రుడు అని వీళ్ళొక 10 మంది ఉన్నారు. వీళ్ళు కూడా వచ్చారు. వీళ్లతో పాటు ఇంకా కొంతమంది గంధర్వులు ఉన్నారు. ఇక్కడ ఒక 16 మంది గంధర్వుల పేర్లు చెప్పారు. తర్వాత ఒక 10 మంది 26 మంది గంధర్వులు కాక ఇంకా కొంతమంది గంధర్వుల పేర్లు చెప్తున్నారు. గీత మాధుర్య సంపన్నౌ విఖ్యాతౌ చ హాహ హూహు ఇతి ఏతే దేవ గంధర్వాః జగుః తత్ర నరర్షభం. గొప్పగా గానం చేయగలరు, మధురంగా పాడగలిగిన అది సంపదగా కలిగిన వాళ్ళు, గొప్ప విఖ్యాతిగాంచిన వాళ్ళు హాహా హూహు కూడా ఉన్నారు. ఆ 16తో పాటు 10 ఒక 26, 26తో పాటు ఇంకా ఇద్దరు 28 మంది గంధర్వుల పేర్లు చెప్తున్నారు. ఇతి ఏతే వీళ్ళందరూ దేవగంధర్వులు. నరర్షభం మన నరర్షభుడు నరోత్తముడు అర్జునుడు జన్మించిన వేళ ఆయన కోసం తత్ర అక్కడ వాళ్ళందరూ జగుహు గానాలన్నీ చేశారు, గంధర్వ గానాలన్నీ చేశారు. ఆ తర్వాత అప్సరసలను చూద్దాము. వీళ్ళు ఒక 39 మంది అప్సరసల పేర్లు చెప్పారు మన వ్యాసుల వారు. తథా ఏవ అప్సరసః హృష్టాః సర్వాలంకార భూషితాః ననృతుః వై మహాభాగాః జగుః చ ఆయతలోచనాః. ఆయతలోచనాః విశాలమైన కన్నులున్నవాళ్ళు, మహాభాగాః గొప్ప భాగ్యవంతులు, సర్వాలంకార భూషితాః సర్వ అలంకారాలన్నీ చేసుకుని వచ్చారు. హృష్టాః ఎంతో హర్షంతో ఉన్నారు మన అప్సరసలు. వాళ్ళందరూ అక్కడ ననృతుః నాట్యాలు చేస్తున్నారు, జగుః చ గానాలు చేస్తూ ఉన్నారు. వాళ్ళ పేర్లేమి అంటే అనూనా చ అనవద్యా చ ప్రియముఖ్య గుణవర అద్రికా చ తథా సాచి మిశ్రకేసి అలంబుస మరీచిః సిచుకా చ ఏవ విద్యుత్పర్ణ తిలోత్తమ అగ్నిక లక్షణ క్షేమ దేవి రంభ మనోరమ అసితా చ సుబాహుః చ సుప్రియ
सुवपुः तथा पुण्डरीका सुगन्धा च सुरधा च प्रमाधिनी काम्या शारद्वती च एव ननृतुः तत्र सङ्घसः मेनका सहजन्या च पर्णिका पुञ्जिकस्थला क्रतुस्थला घृताची च विश्वाची पूर्वचित्ती अपि उम्लोचा इति अभिविख्याता प्रम्लोचा इति च ताः दश ఊర్వశి ఏకాదశి ఇది ఏతాః జగుః ఆయతలోచనాః. వీళ్ళందరూ ఆయతలోచనములతో ఉన్నారు. విశాలమైన కన్నులతో ఉన్న మన అందమైన అప్సరసలందరూ వచ్చారు. వాళ్ళ పేర్లేమి అంటే అనూన, అనవద్య, ప్రియముఖ్య, గుణవర, అద్రిక, సాచి, మిశ్రకేశి, అలంబుస, మరీచి, శిచుక, విద్యుత్పర్ణ, తిలోత్తమ, అగ్నిక, లక్షణ, క్షేమ, దేవి, రంభ, మనోరమ, అసిత, సుబాహుః, సుప్రియ, సువపుః, పుండరీక, సుగంధ, సురధ, ప్రమాధిని, కామ్య, శారద్వతి, మేనక, సహజన్య, పర్ణిక, పుంజికస్థల, క్రతుస్థల, ఘృతాచి, విశ్వాచి, పూర్వచిత్తి, ఉమ్లోచ, ప్రమ్లోచ అని వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ సంఘసహ గుంపులు గుంపులుగా గుమిగూడి ననృతుః అక్కడ నాట్యాలు చేస్తూ ఉన్నారు. ఇక్కడ మళ్ళీ కొంచెము వీళ్ళ గురించి చెప్పారు. ఉమ్లోచ ఇతి అభివిఖ్యాత, ఒక అప్సరస పేరు ఉమ్లోచ అని చాలా గొప్ప ఖ్యాతి గడించింది. ప్రమ్లోచ అని ఇంకొక అమ్మాయి చాలా గొప్ప అప్సరస అని చెప్తున్నారు. అట్లానే ఊర్వశి అని కూడా. వీళ్ళందరూ మొత్తం కలిపి 39 మంది అప్సరసలున్నారు. ఎందుకు ఈ నంబర్లన్నీ చూసుకుంటాను నేనంటే, వీళ్ళందరూ మనలో ఉన్న తత్వాలు. మనలో ఉన్న తత్వాలన్నిటికీ పేర్లు పెట్టి, రూపాలనిచ్చి, గుణాలతో పాటు కథలుగా చెప్తూ ఉంటారు మన వ్యాస మహర్షి. ఆ తర్వాత ఇక్కడి నుంచి ఒక 12 మంది ఆదిత్యులను, ద్వాదశ ఆదిత్యులను చెప్తున్నారు. ధాత, అరియమ చ, మిత్రః చ, వరుణ, అంశః, భగః తథా ఇంద్రః, వివస్వాన్, పూషా చ, త్వష్టా చ, సవితా తథా పర్జన్యః చ ఏవ విష్ణుః చ ఆదిత్యాః పావకార్చిషః మహిమానం పాండవస్య వర్ధయంతః అంబరే స్థితాః. అంబరే స్థితాః ఆకాశంలో ఒక్కసారే 12 మంది సూర్యులు కూడా వచ్చి నుంచున్నారు. ఒకే కాలంలో, ఏకకాలంలో 12 మంది సూర్యులు కనిపిస్తూ ఉన్నారు ఆకాశంలో. వృద్ధి కోరుకుంటూ వీళ్ళందరూ ఆదిత్యులొచ్చి ఉన్నారు అక్కడ. వాళ్ళ పేర్లేమి అంటే, ఆ ఆదిత్యులు పావకార్చిషః, ఏదో అగ్ని సమానమైన జ్యోతులతో వెలుగుతూ ఉన్నారు ధగధగ ఆకాశంలో. ఆ సవిత దేవతలు ఎవరంటే ఆ సూర్య దేవతలు. ధాత 1, అర్యమ 2, మిత్రః 3, వరుణ 4, అంశ 5, భగ 6, ఇంద్ర 7, వివస్వాన్ 8, పూష 9, త్వష్ట 10, పర్జన్య 11, విష్ణు 12. వీళ్ళయ్యాక ఇంకిక్కడి నుంచి ఏకాదశ రుద్రులను చూద్దాము. మృగవ్యాధః చ, సర్వః చ, నిర్వృతిః చ, మహాయశాః, అజైకపాద, అహిర్బుధ్యః, పినాకీ చ, పరంతపః, దహనః అథ ఈశ్వరః చ ఏవ కపాలీ చ విశాంపతే, స్థాణుః భవః చ, భగవాన్ రుద్రాః తత్ర అవతస్థిరే. వాళ్ళు కూడా వచ్చి అక్కడ నుంచున్నారు ఆకాశంలో. ఎవరు అంటే వాళ్ళందరూ రుద్రాః, రుద్రులు, ఏకాదశ రుద్రులు. ఓ విశాంపతి, ఓ జనమేజయ మహారాజా, మృగవ్యాధుడు 1, శర్వుడు 2, నిర్వృతి 3, మహాయశోమూర్తి, అజైకపాదుడు 4, అహిర్బధ్యుడు 5, పరంతపుడైన పినాకి 6, దహనుడు 7, ఈశ్వరుడు 8, కపాలి 9, స్థాణు 10, భవుడు, భగవాన్ భవుడు 11. ఒక 12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు వచ్చారు. 11, 12 కలిపి 23 మంది వచ్చారు. ఆ తర్వాత 2 అశ్విని దేవతలు, అశ్వినౌ వసవః చ 8, మరుతః చ మహాబలాః, విశ్వే దేవాః తథా సాధ్యాః తత్ర ఆసన్ పరిసంస్థితాః.
12 మంది ఆదిత్యులు, 11 మంది రుద్రులు, మొత్తం కలిపి 23 మంది. 2 అశ్విని దేవతలు 25 మంది. అష్టవసువులు 25కి 8 కలిపితే 33 అవుతాయి. ఎక్కడి నుంచి ధాత, అర్యమ దగ్గర నుంచి మొదలుపెట్టి అష్టవసువుల వరకు ఇంతవరకు వీళ్ళందరూ కలిపి 33 మంది దేవతలు. వీళ్ళని 33 కోట్ల దేవతలు అని పిలుస్తారు. ఈ 33 కోట్ల దేవతలు ఎక్కడున్నారు అంటే, కోటి అంటే హద్దు అని అర్థము. కోటి అంటే హద్దు అని, కోటి అంటే సమూహం అని, కోటి అంటే ఒక లెక్క ప్రకారం. 33 తత్వాలు ఎక్కడున్నాయంటే మన శరీరంలోనే ఉన్నాయి. భాగవతంలో మాటి మాటికి చూపిస్తూ ఉంటారు. మనం ఈ లెక్కలన్నీ గూడా వేసుకున్నాము. మొత్తం మన జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, తన్మాత్రలు అవి ఇవి అన్నీ కలిపి ఉంటాయి. ఆ 33 మంది దేవతలందరూ వచ్చారు. రాకేం చేస్తారు మామూలుగా గూడా ఆధ్యాత్మికంగా ఏ శిశువు జననం జరిగినా కూడా ఈ దేవతలన్నీ ఉంటేనే ఆ అవయవాలన్నీ పనిచేసేది సరిగ్గా, సక్రమంగా. ఇందులో ఏ ఒక్క దేవత లేకపోయినా కూడా ఆ అవయవాలు సరిగ్గా పనిచేయవు. ఇప్పుడు వీళ్ళందరూ కథాపరంగా వచ్చి అక్కడ నిలబడ్డారు పార్థుడి చుట్టూ. ఈ 33 కోట్ల దేవతలే కాకుండా ఇంకా మహాబలవంతులైన మరుత్తులు కూడా వచ్చారు. మరి మరుత్తులు ఊపిర్లుండాలి, ప్రాణాలు లేకపోతే ఏ శిశువు బ్రతకదు. అది ఆధ్యాత్మికము. కథాపరంగా మహాబలం కలిగిన మరుత్తులన్నీ గూడా వచ్చి అక్కడ ఉన్నాయి. విశ్వే దేవతలు కూడా తథా సాధ్యులు కూడా తత్ర అక్కడ వచ్చి నిలబడ్డారు. ఇంకా ఇక్కడ కద్రువ యొక్క తనయులు, పినతాదేవి యొక్క తనయులు వాళ్ళ గురించి గూడా చెప్తారు. చూద్దాం, ఆ పేర్లు గూడా విందాము. కర్కోటకః అథ శేషః చ వాసుకిః చ భుజంగమః కచ్చపః చ అపకుండః చ తక్షకః చ మహాఉరగः ఆయయుః తేజసా యుక్తాః మహాక్రోధాः మహాబలాः ఏతే చ అన్యే చ బహవః తత్ర నాగాః వ్యవస్థితాః. కర్కోటకుడు, శేషుడు, వాసుకి అన్న భుజంగము, కచ్చపుడు, అపకుండుడు, తక్షకుడు అన్న మహాఉరగము. వీళ్ళందరూ మహాబలం కలిగిన వాళ్ళు, మహాక్రోధం కలిగిన వాళ్ళు. బహవః వీళ్ళే కాదు చ ఏతే అన్యే చ ఎన్నో నాగాః నాగులన్నీ తత్ర అక్కడ వ్యవస్థితాః వచ్చి ఉన్నాయి. వీళ్ళందరూ మహాక్రోధంతో మహాబలంతో యుక్తాః కూడి ఉన్న వాళ్ళై తేజస్సుతో కలిగి ఆయయుః వచ్చేశారు. కర్కోటకుడు, శేషుడు, వాసుకి, తక్షకుడు, కచ్చపుడు, అపకుండుడు వీళ్ళందరూ వచ్చారు. వీళ్ళతో పాటు ఈ నాగరాజులతో పాటు మిగిలిన నాగులన్నీ గూడా ఎన్నొచ్చాయో ఇవన్నీ రావాల్సి ఉంటుంది. మనకు ఆధ్యాత్మిక పరంగా ఒక శిశువు జన్మిస్తూ ఉంటే ఈ నాడులన్నీ ఉండవలసిందే. నాడులు సరిగ్గా లేకపోతే శరీరంలోని అవయవాలు సరిగ్గా పనిచేయవు. రక్తనాళాలు ఉండాలి మరి. తర్వాత కథాపరంగా వీళ్ళందరూ మన కద్రువ యొక్క తనయులందరూ వచ్చారు. ఇప్పుడు వినతాదేవి యొక్క తనయులను చూద్దాము. తార్క్ష్యః చ అరిష్టనేమిః చ గరుడః చ అసితధ్వజః అరుణః చ ఆరుణిః చ ఏవ వైనతేయాః వ్యవస్థితాః. తార్క్ష్యుడు, అరిష్టనేమి, గరుత్మంతుడు, అసితధ్వజుడు, అరుణుడు, ఆరుణి అన్న వినతాదేవి యొక్క తనయులు కూడా వచ్చారు. వీళ్ళొక 6 మంది ఉన్నారు. తార్క్ష్యుడు 1, అరిష్టనేమి 2, గరుడః 3, అసితధ్వజ 4, అరుణః 5, ఆరుణి 6. ఇందులో మనకు గరుడుడు తెలుసు, అరుణుడు తెలుసు. ఎందుకంటే గరుత్మంతుడి కన్నా ముందు అరుణుడు ఇంకా అందులో నుంచి గుడ్డులో నుంచి బయటికి రాకపోతే వాళ్ళ అమ్మగారు ముందే గుడ్డు పగలగొడితే కాళ్ళు ఇంకా పూర్తిగా తయారవ్వకన్నా ముందే పుట్టవలసి వచ్చింది. కాళ్ళు లేకుండా ఉంటాడని చెప్తారు కథగా. కాబట్టి 1, 2 ఒకటో రెండో పేర్లు మనకి ఇందులో తెలుసు. అందరి పేర్లు తెలీదు. కానీ వినతాదేవికి 6 సంతానం అని చెప్తూ ఉన్నారు మన వ్యాసుల వారు ఇక్కడ పేర్లతో సహా. ఆ తర్వాత తద్దృష్ట్వా మహదాశ్చర్యం విస్మితాః మునిసత్తమాః అధికాం స్మ తతః వృత్తిం అవర్తన్ పాండవాన్ ప్రతి.
తత్ మహదాశ్చర్యం దృష్ట్వా ఆ గొప్ప ఆశ్చర్యకరమైన విషయమంతా చూసి ఎక్కడెక్కడ దేవతలందరూ, పక్షులు, నాగులు అన్నీ వచ్చి అక్కడ పూలవానలు కురిపిస్తూ, దుందుబులు మోగిస్తూ, ఎంతో ఘనంగా ఉంటే, నాట్యాలన్నీ చేస్తూ, గానాలన్నీ చేస్తూ, అప్సరసలు, గంధర్వులు ఉండగా, అదంతా చూసి మహదాశ్చర్యాన్ని మొత్తాన్ని చూసి, మన మునిసత్తములందరూ విస్మితాః ఆశ్చర్యపోయారు. ఇంకా తర్వాత అప్పటినుంచి ఆ పాండుపుత్రులను మన ధర్మరాజు, భీముడు, అర్జునుడు వీళ్ళను చూసి మనవాళ్ళింకా మునులందరూ తతః అధికాం వృత్తిం అవర్తన్, ఇంకా గొప్పగా వాళ్ళని గౌరవించడం మొదలుపెట్టారు. పాండుహో మళ్ళీ మనకు ఆశ మొదలు. కోరిక ఎంత తీరితే అంతకన్నా ఉద్ధృతంగా, ఇంకా ధృతితో, ఇంకా ఎక్కువగా రేగుతుంది తప్ప ఆగదు. కాబట్టి ఆయన పునః ఏవ ఏనాం పుత్రలోభాత్ మహాయశాః ప్రాహిణోత్ దర్శనీయాంగీం కుంతీ తు ఏనం అధా అబ్రవీత్. పాండువుతూ మన పాండురాజు మరి పునః మళ్ళీ ఏనాం ఆమె దగ్గరికి వెళ్ళాడు. పుత్రలోభాత్ ఆయనకి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా గొప్పవాళ్ళు కావాలి. ఇంతకుముందు ధర్మాత్ముడైతే చాలనుకున్నాడు. తర్వాత బల జ్యేష్ఠుడు అన్నాడు. తర్వాత లోక శ్రేష్ఠుడు అన్నాడు. ఇంక ఇప్పుడేం కావాలి ఆయనకి? ఆమె దగ్గరికి మళ్ళీ వెళ్ళాడు ఆ మహాయసుడు. ఎళ్ళి ఆ దర్శనీయాంగి ఆ కుంతీదేవిని ప్రాహిణోత్ మళ్ళీ ప్రార్థించడం మొదలుపెట్టాడు. మళ్ళీ బిడ్డల్ని కను అంటూ ఉంటే, ఏనం ఆయనతో ఇంకప్పుడు కుంతి ఈ విధంగా అబ్రవీత్, ఇంకప్పుడు ఆయనతో ఏమన్నదంటే కుంతి, నా అతః చతుర్థం ప్రసవం ఆపత్సు అపి వదంతి ఉత అతః పరం చారిణీ స్యాత్ పంచమే బంధకీ భవేత్ సహత్వం విద్వన్ ధర్మమిమం బుద్ధిగమ్యం కథం ను మాం అపత్యార్థం సముత్క్రమ్య ప్రమాదాతివ భాషసే. చతుర్థం ప్రసవం 4వ బిడ్డను కూడా ఎవరైనా కంటారా పాండు? ఆపత్సు అపి, ఎంత ఆపద్ధర్మమైనా కూడా 4వ ప్రసవం చెయ్యరాదు అని వదంతి అంటారు. అతఃపరం, ఇంకా నేను మళ్ళీ 4వ బిడ్డను కూడా కన్నానంటే ఆ రకంగా ఉంటే చారిణీ స్యాత్, అటువంటి ఆడవాళ్ళు 4వ బిడ్డను కూడా కన్న వాళ్ళని చూసి చారిణి, ఈమె వ్యభిచారిణి అంటారు. పంచమే 5వ బిడ్డను కూడా ప్రసవిస్తే బంధకి అవుతుంది. ఈ రకంగా చెయ్యరాదు. 3 కలిగారు ఇంక చాలనుకో. సహత్వమా నువ్వు, ఓ విద్వాంసుడా, అన్నీ తెలిసిన వాడివే నువ్వు. ఇమం ధర్మం బుద్ధిగమ్యం, నీకు కూడా తెలుసు కదా, నీ బుద్ధికి కూడా తెలిసిన ధర్మమే ఇది. కథంను, మరెందుకని, మాం నన్ను ఈ విధంగా అపత్యార్థం సముత్క్రమ్య, బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలి, బిడ్డలు కావాలని అదే పనిగా హద్దు దాటుతున్నావు, అతిక్రమిస్తున్నావు నువ్వు. ప్రమాదాతీవ భాషసే, తెలివి తక్కువగా మాట్లాడుతున్నావో అన్నది. ఇక్కడ ఒక విషయం చూసుకుందాము. 4వ బిడ్డని కనకూడదు. ఎంత ఆపద కాలమైనా సరే, ఎంత ఆపద్ధర్మమైనా సరే 4వ బిడ్డని కనరాదంటారు. 4వ బిడ్డని కంటే వ్యభిచారిణి, చారిణి అవుతుంది. 5వ బిడ్డని కంటే బంధకి అవుతుందని ఇట్లా చెప్పుకుంటూ వచ్చింది కదా మన కుంతి. ఈ పైన చెప్పుకున్న పేర్లలోనే ఇక్కడే మళ్ళీ వినతాదేవికి 6 మంది బిడ్డలున్నారు. కద్రువకి ఇంకా ఎక్కువ ఉన్నారు. అసలు ఏకంగా విష్ణుమూర్తిని కన్న తల్లి అదితికే 12 మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఇట్లానే చారిణులు, బంధకులయ్యారా? కారు గదా. ఆమె ఎందుకన్నది ఆ మాట అని చూద్దాము. ఎక్కువ మంది పిల్లలున్న వాళ్ళందరూ బంధకులు, చారిణులు ఏం గారు. భర్తతో కలిసి వాళ్ళు ఒకవేళ కాపురం చేస్తూ 10 మంది పిల్లల్ని కన్నవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఆమె ఎందుకు అట్లా అన్నదంటే ఆమెకి ఇష్టం లేదు. మాటి మాటికి బిడ్డల్ని గాను, బిడ్డల్ని గాను, బిడ్డల్ని గాను, బిడ్డల్ని ఆటలాగా అయిపోయింది ఆయనకి. ఆట అయిపోయింది ఇంకా. ఏదో ఆపద్ధర్మంగా మా చిన్నప్పుడు ఇట్లా జరిగింది, దూర్వాసుడు ఇట్లా ఒక వరం ఇచ్చాడు అని చెప్తే, సరే దాన్ని వాడు అన్నాడు. సరే అనుకుందామే. మళ్ళీ అన్నాడు. సరే పోనీ అనుకుంది. మళ్ళీ అన్నాడు.
సరే అనుకుందామే మళ్ళీ బిడ్డని కన్నది. మళ్ళీ అంటున్నాడు. మళ్ళీ ఇప్పుడు పోనీ అనుకోని ఒప్పుకుందనుకోండి, మళ్ళీ వస్తాడు. ఇంక ఇదే పనిలో ఉంటాడాయన. ఎందుకంటే కోరికలు ఆగడం అన్నది ఉండదింక. హద్దు తెలియని వాళ్ళకి, హద్దు మీరే వాళ్ళకి, అతిక్రమించే వాళ్ళకి, ఎక్కడ ఆగాలో తెలియని వాళ్ళకి ఇంక ఇంతే ఉంటుంది. ఆమెకిష్టం లేదు. అందుకని ఆమె అట్లా బిడ్డల్ని కంటే, బంధకులు చారణలవుతారు నేను చెయ్యను. నీకు తెలీదా ఈ ధర్మము? ప్రమాదంలో ఉన్నట్టు, తెలివి తప్పినట్టు మాట్లాడుతున్నావు. ఎందుకు అతిక్రమిస్తున్నావు? అని ఆమె అన్నది. ఎందుకంటే ఆమెకి ఇష్టం లేదు. మరి ఆమె చాలనుకున్నది. ఆమె చాలనుకున్నాక ఇంకింతే. అక్కడ మన కుంతీదేవికి ముగ్గురు పిల్లలు కలగడంతో మన అధ్యాయము ముగిసింది. ఆ తర్వాత ఏం జరిగింది అని తర్వాత అధ్యాయంలో మనం వచ్చే వారం కలిసి కూర్చొని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.